హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. అరవింద సమేత ఇప్పుడు టాలీవుడ్ ఈ టైటిల్ తో మార్మోగిపోతుంది. ఎన్ని చిన్న సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధిస్తూ ఇండస్ట్రీలో వస్తూ పోతూ ఉన్న భారీ బడ్జెట్ సినిమాల క్రేజ్ సపరేట్ గా ఉంటుంది. అదే త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల అరవింద విషయంలోనూ జరుగుతోంది. రోజుకో గాసిప్ గూస్ బంప్స్ పుట్టిస్తోంది. అరవింద సమేత వీరరాఘవ విడుదల తేదీకి ఒక్కో రోజు తగ్గిపోతుంది. అదే క్రమంలో ఆడియన్స్ లో ఇండస్ట్రీలోని వారిలో ఆసక్తి కూడా అంతకంతకు పెరిగిపోతుంది. టీజర్, లిరికల్ వీడియోస్ మంచి టాక్ సంపాదించాయి. అయితే త్రివిక్రమ్ మార్క్ తో సీమ ఫ్యాక్షన్ సినిమాగా రానున్న ఈ ఎన్టీఆర్ స్టారర్ లో అసలు ఏమి ఉండబోతుంది? ఇప్పుడు అందరికీ అదే ప్రశ్న. విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం నిజమైతే మాత్రం నిస్సందేహంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చేదే. అరవింద గురించి గుప్పమన్న లేటెస్ట్ గాసిప్ ప్రకారం సినిమాలో జూనియర్ 2 పాత్రలు చేయనున్నాడట. అంటే తండ్రి తనయుడు 2 తానే అన్నమాట. ఇంతకు ముందు సినిమాలో నాగబాబు తారక్ తండ్రిగా కనిపిస్తాడని టాకు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం యంగ్ టైగర్ తనకు తానే నాన్న అలరిస్తాడని చెప్పుకుంటున్నారు. అయితే అరవిందలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ మాటలా ఉన్నా గతంలో మనోడు చేసిన డబుల్ యాక్షన్ మంచి మార్కులే కొట్టేసింది. అరవింద సమేతలో మరోసారి ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తే అతడి సరసన కనిపించబోయేది ఎవరు? హీరో సరసన పూజా హెగ్డే కనిపించగా అతడి తండ్రి పాత్రలో ఉండే ఎన్టీఆర్ కి ఈషా రెబ్బా జోడినట. పూజ ఈషాలే కాక మేఘశ్రీ అని మరో హీరోయిన్ కూడా త్రివిక్రమ్ మూవీలో థ్రిల్ చేయనుందట. ఆమె పాత్ర ఏమిటి, ఏం చేస్తుంది అన్నది తెలియదు. అయితే ఇవేమీ ప్రస్తుతానికి నమ్మటానికి లేదు. ఎందుకంటే కేవలం మరికొంత మాత్రమే షూటింగ్ మిగిలి ఉన్న అరవింద సమేత పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది. దాన్ని పూర్తి చేసే అంశం మీదే దృష్టి పెట్టాడు త్రివిక్రమ్. ఇక ఈ మధ్యలోనే ప్రీ రిలీజ్ హంగామా ప్రమోషన్స్ అన్ని జరగాల్సి ఉంది. మరి ఒక్కసారి అరవింద టీం కాళ్ళు బయట పెడితే అప్పుడు తెలియవచ్చు ఎన్టీఆర్ డబుల్ రోల్ సంగతి. విడుదలకి ముందే త్రివిక్రమ్ అధికారికంగా ఏమన్నా చెబుతాడా లేదా వేచి చూద్దాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.